హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఈరోజు వచ్చేసి నేను ఒక పెళ్లి రిసెప్షన్కి వెళ్తున్నాను, కొంచెం మిగ్గా చూపిద్దామని. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మేము ఆటో ఫంక్షన్కి వెళ్ళడానికి ఆటో కోసం కూర్చొని ఉన్నాం అనమాట. స్వాతిని కూడా చూపిస్తున్నాను. స్వాతి నువ్వు కూడా రా ఫంక్షన్ కంటే. నేను ఎట రావాలి పిలవకుండా అని అంటుంది తను. ఇదిగోండి ఈ ఆంటీ వాళ్ళతోటి నేను వెళ్తున్నా ఫంక్షన్కి. ఇదేమో మేము ఇప్పుడే వచ్చాము ఫంక్షన్ హాల్లోకి. చూడండి ఇది అంతా బయట అనమాట. బయట వచ్చేసి ఆల్రెడీ స్నాక్స్ ఏయో పెట్టడానికి అక్కడ అవి పెట్టేసి ఉన్నారు స్టాల్స్ అన్నీ. ఈ ఆంటీ మా ఇంటి ఎదురుగుంటారు, మా చుట్టాల ఆంటీనే ఈమ ఇంకొక ఆమె అనమాట. నాకు వరుసకి అత్త అవుతుంది ఈమ. ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను. మేము ఫంక్షన్ హాల్కి, మాకు అది కొత్తగా కట్టారనమాట ఫంక్షన్ హాలు. ఆ ఫంక్షన్ హాలు కనుక్కోవడానికి మాకు చాలా టైం పట్టింది. ఇంకా మేము వచ్చేసి చూపిస్తున్నాం, అడుగుతూ ఉన్నామన్నమాట అందరినీ ఎక్కడ అనేసి. మాకు కొంచెం అది దూరంగా ఉంది, మా కనిగిరికి చాలా దూరంగా ఉంది, ఒక 5 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. కానీ చాలా బాగుంది. ఇంకా అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది లోపల అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. బయట ఇంకా కొంచెం ఉందన్నమాట, అదే చూపిస్తున్నాను. మేము అక్కడ ఏం చేసామంటే మాకు తెలియక బయట పోయే వాళ్ళని అడుగుతున్నాం. వేరే దగ్గర ఉండి అక్కడ దారిలో ఒక పెళ్లి ఉంది, ఒక మెచ్యూరి ఫంక్షన్ ఒకటి ఉందన్నమాట. మేము అనుకున్నాము అదేనేమో అని అడుగుతా పోతుంటే ఆటో డ్రైవర్ ఉండి, అమ్మ అసలు మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళాలి, ఏ ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటున్నారు అని అన్నాడు. ఇంకా మాకే నవ్వొచ్చి కాసేపు ఆగి వేరే ఆయన వెళ్తుంటే ఆయన్ని పిలిచేసి అడిగితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అమ్మాయి అబ్బాయి ఎంట్రీ ఇస్తున్నారు. నేను తీయాలనుకున్నా కానీ బాగానే కొంచెం తీశాను. కానీ అక్కడ ఇంకా అందరూ అంటే ప్రొఫెషనల్ కెమెరామెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనం డామినేట్ చేస్తే బాగోదు అనేసి నేను చూస్తున్నా. అమ్మాయి అబ్బాయి రావడానికి ఎంట్రీకి చూడండి గ్లాసులు పెట్టారనమాట. అవి ఏం స్మెల్ వచ్చాయో మొత్తం అందరు లేచారనమాట. బాగుంటది. ఇంకా చాలా మంది అయితే చాలా ఎంట్రీ ప్లాన్ చేస్తారు, డాన్సర్స్ ఉంటారు, అంతా బాగా స్నో పడిద్ది. ఇంకా చీర్ గ్యాస్ అంటారు కదా, వాళ్ళు కూడా ఉంటారు. చాలా బాగుంటది అనమాట. కనిగిరిలో ఫంక్షన్స్ బాగానే చేస్తారు, బాగా ఫేమస్ మా కనిగిరిలో ఫంక్షన్స్కి. నేను ఫస్ట్ టైం అనమాట నేను వీడియో కోసం అని లేచి ముందుకొచ్చి వీడియో తీస్తున్నాను. లేకపోతే అక్కడ కూర్చొని ఎవరిదో అందరితోటి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. మేము అక్కడ అతను అన్ని పెట్టేసి వెయిట్ చేయమని చెప్పాడు. వెయిట్ చేస్తా అక్కడ. అదిగోండి ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇంకా దానికోసమని ఇంతసేపు చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. పెళ్లి అయిపోయిందంట వాళ్ళ ఊర్లో, వాళ్ళ సొంత ఊర్లో. ఇక్కడ కనిగిరిలో రిసెప్షన్ పెట్టుకున్నారు. చాలా బాగుంది. అందరూ చాలా మంది వచ్చారు. చాలా లాంగ్ అయినా కానీ రావాలి కాబట్టి అందరూ బాగానే వచ్చారు. చాలా బాగా. ఎందుకంటే అక్కడ వాళ్ళని ఇద్దరిని పైకి తీసుకెళ్లి పంతులు గారు వాళ్ళకి అన్ని పూజలు అవన్నీ చేపిస్తూ ఉన్నారు. నేను కొంచెం క్లారిటీగా తీద్దామనేసి ముందుకెళ్తే మళ్ళీ ఏమో వాళ్ళకి ఏమో అన్కంఫర్ట్గా ఏమన్నా ఉంటుందేమో అనేసి నేను దూరంగా ఉండేసి తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా టీచర్ అనమాట, మా మేడం, మా ఇంటర్లో అనమాట. ఆమె ఆంటీతో మాట్లాడుతుంది. నేను ఆమెను వీడియో తీస్తూ ఉంటే ఆమె ఏంటి నన్ను వీడియో తీస్తున్నావు అని హాయ్ చెప్పు అని చెప్తుంటే అదిగో చూడండి హాయ్ చెప్తుంది నాకు. ఇక్కడికి వచ్చేసి మేము భోజనాల దగ్గరికి వచ్చేసాము. భోజనాలు చాలా అంటే చాలా బాగా పెట్టారు. జెంట్స్కి ఒక కౌంటరు, లేడీస్కి ఒక కౌంటర్ అనమాట. ఇక్కడ సిట్టింగ్ కూడా ఉంది. కొంచెం ఏజ్డ్ అంకుల్స్, చిన్నపిల్లలు వాళ్ళు అందరూ అనే కూర్చొని ఉన్నారు. మేము కూడా కూర్చుందాం అనుకున్నాము, కానీ చూడండి ఎంత క్యూ ఉందో. చాలా అంటే చాలా వచ్చారు. అసలు ఫంక్షన్ హాల్ అంత పెద్దగా ఉందో, మనుషులు కూడా అంతమంది వచ్చారనమాట. ఇది కొంచెం చూడండి అందరూ పట్టుకొని ఉన్నారు. డ్రోన్ పైన స్టాల్స్ పెట్టారు. అక్కడ బయట స్నాక్స్ అవి కూడా పెట్టినట్టున్నారు, పానీపూరి అలాంటివన్నీ అనేసి. ఇగో చూడండి నేను ఈ ఆంటీ కూడా క్యూలో నిల్చోన్నాం పెట్టించుకోవడానికి అనమాట. చాలా బాగుంది. ఒక ప్లేటు, దాని మీద అరిటాకు, జిలేబీ, లడ్డు, ఇంకా అన్ని చాలా రకాలు పెట్టారు. చాలా చాలా పెడతారు, బాగుంటది. ఆ కనిగిరిలో ఫంక్షన్స్ బాగా చేస్తారు, భోజనాలు బాగా పెడతారు, అన్నీ బాగుంటాయి. నేనేమో ఆ ప్లేట్ పట్టుకొని ఒక పక్క ఫోన్ పట్టుకుంటుంటే అతను ఫోన్ చూస్తున్నామమ్మా ప్లేట్ చూడు, ప్లేట్ కింద పడేస్తామంటున్నాడు ఆయన నన్ను. అయితే అన్ని రకాలు చాలా చాలా పెట్టారు. ఇంకా మనతో గాదిలబ్బా ఇదనేసి నేను ఇంకా ఆపేసేసి చివర్లో ప్లేట్ అంతా నిండిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా తినేసి
మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా అందరు అక్షింతలు వేస్తున్నారు. ఇదిగోండి ఏమో పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ అనమాట. ఆమె వచ్చి మమ్మల్ని పలకరిస్తూ ఉంది. అక్షింతలు వేసి రండి అని చెప్తుంది. పర్లేదులే ఆంటీ అనేసి ఇంకా మా ఇంకొక ఆంటీ ఉంది, ఆ ఆంటీ వెళ్ళి వేసి వచ్చింది. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసా. ఈ బయటకు వచ్చే దగ్గర మళ్ళీ ఫ్రూట్స్, పాను, ఐస్ క్రీము ఇవన్నీ పెడుతున్నారు. చూడండి నా పాటలు. ఒక దగ్గర కెమెరా పట్టుకుంటున్న ఒక చేతితో ఇవి పట్టుకుంటున్నా, ఒక చేతిలో వాటర్ బాటిల్ ఉంది. ఇవన్నీ ఇక్కడ ఇదిగో ఫైనల్లీ అయిపోయింది అనేసి ఐస్ క్రీమ్ చూపిస్తూ ఉన్నాను. మా కోసం బయట ఆటో వెయిట్ చేస్తుంది. బాయ్.